హే గైస్, ఈరోజు మనం థాయిలాండ్లో ఉన్న అతిపెద్ద హిందూ దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కనీసం 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఒక అసాధారణమైన ప్రాచీన ఆలయం. అలాగే ఇది గ్రౌండ్ లెవెల్ నుండి 1300 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండపై ఉంది. చాలా కాలం క్రితం ఈ మెట్లను ఎక్కిన పురాతన నిర్మాణదారులు ఉపయోగించిన మార్గాన్ని అనుసరిస్తూ నేను కొండను ఎక్కుతున్నాను. ఈ చెక్క మెట్ల కింద మిమ్మల్ని గుడికి తీసుకెళ్లే పురాతన రాతి మెట్లు ఉన్నాయి. నిజానికి నేను కొండపైకి చేరుకున్నాను, కానీ ఆగండి, ఇక్కడ నుండి మీకు గుడి కనిపిస్తుందా అసలు? అవును, విమాన అని పిలువబడే ఆ గోపురం ఉన్న చోటే నిజానికి గుడి ఉంది. కానీ వాటి మధ్యలో ఒక పొడవైన నడిచే మార్గం ఉంది. దీనిని నడిచే మార్గంగా నిర్మించారా, లేక ప్రాచీన గోపురాలు లేదా విమానాల కోసం రన్వేగా నిర్మించారా? దేవాలయ ప్రాంగణానికి చేరుకోవడానికి ఎవరికైనా ఇంత పొడవైన దారి ఎందుకు అవసరమవుతుంది? దీనిని విమానాలను ల్యాండ్ చేయడానికి ఒక పురాతన ఎయిర్పోర్ట్ నిర్మించారా? ఈ రన్వే పైభాగం నుండి మనుషులను చూస్తే వారు కీటకాల్లాగా చాలా చిన్నగా కనిపిస్తారు. పురాతన నిర్మాణదారులు ఆలయానికి దారి తీసే అంత పొడవైన నడక మార్గాన్ని ఎందుకు రూపొందించారు? ఈ ఆలయాన్ని నిజంగా ఒక అసాధారణమైన ప్రత్యేకతతో రూపొందించారు. సంవత్సరానికి 2 సార్లు సూర్యరశ్మి ఆలయంలోని 15 ద్వారాల గుండా ప్రసరిస్తుంది. అవును, ఇది మరే ఇతర దేవాలయంలోనూ వినని విషయం. కానీ సంవత్సరంలో కేవలం 2 రోజులు మాత్రమే సూర్యకిరణాలు 15 ద్వారాల గుండా ప్రసరిస్తాయి. టూర్ గైడ్లకు కూడా ఈ ప్రత్యేకతను చూపిస్తారు. మరియు చాలా మంది థాయ్ ప్రజలు ఈ నిర్దిష్ట రోజులలో ఈ ఆలయాన్ని విజిట్ చేసి ప్రార్థనలు చేసేవారు. ఈ రోజుల్లో చాలా మంది థాయ్ ప్రజలు తమను తాము బౌద్ధులుగా భావించుకున్నప్పటికీ వారు తమ ప్రాచీన గతం పట్ల చాలా విశాల దృక్పథంతో ఉంటారు. మరియు శివుని ప్రియమైన ఎద్దు అయిన నంది చెవిలో తమ కోరికలను గుసగుసలాడటం వంటి అనేక ఆచారాలను ఇప్పటికీ పాటిస్తారు. ఒకవేళ మీరు ఈ ఎద్దు కొమ్ముల గుండా చూస్తే ప్రధాన గదిలో ఉన్న పురాతన లింగాన్ని కూడా చూడవచ్చు. అయితే ప్రధాన గదిలో ఒక శిల్పం ఉంది. దానిలో కొన్ని చాలా వింతైన వివరాలు ఉన్నాయి. ఇది ఒక పెద్ద ద్వారబంధం, కానీ దానిపై ఉన్న వివరాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మీరు ఆ దేవత ఎవరని గెస్ చేయగలరా? అది బుద్ధ భగవానుడా? ఇది శివుడా? కాదు, ఇది నాగుపాము వీపుపై విశ్రాంతి తీసుకుంటున్న విష్ణుమూర్తి. దీనిలో కొంత భాగం ధ్వంసమైంది, కానీ విష్ణువు బొడ్డు నుండి ఒక తామర పువ్వు ఉద్భవించడాన్ని మీరు చూడవచ్చు. తామర పువ్వుపై విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఉన్నాడు. విష్ణువు పాదాల వద్ద కూర్చున్న ఆయన భార్య లక్ష్మిని నాశనం చేశారు. కానీ మనం దీనిని తిరిగి సృష్టిస్తే అది ఇలా కనిపించవచ్చు. మరి విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు ఎక్కడ ఉన్నాడని మీరు ఆశ్చర్యపోవచ్చు. నాగానికి చాలా దూరంలో ఇక్కడ గరుడ యొక్క విగ్రహం చెక్కబడి ఉంది. అయితే గరుడ యొక్క విగ్రహం ఎంత పెద్దది? మీరు డేగలు కుందేలను వేటాడటం చూశారు కదా, అయితే డేగ పరిమాణం అంత ఉంటుంది. ఇప్పుడు గరుడు దేని వేటాడుతాడో మీకు తెలుసా? దీన్ని చూడండి, ఒక ఏనుగును. కాబట్టి ఈ ఏనుగును ఉపయోగించి వారు గరుడ యొక్క పరిమాణాన్ని చూపిస్తున్నారు. గరుత్మంతుడు ఏనుగులను వేటాడి వాటిని కుందేల్లాగా పైకి ఎత్తగలిగేంత పెద్దది అయితే దానిపై కూర్చునే విష్ణుమూర్తి పరిమాణం ఎంత ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అతను చాలా పెద్దగా ఉంటాడు. అతను ఒక మహాసముద్రంలో నిద్రిస్తున్నాడు, కానీ ఈ సముద్రం భూమిపైన లేదు. ఇది పాల సముద్రం. అందుకే అతను ఒక రాక్షసుడు. ఇక్కడ మీరు గరుత్మంతుడు 2 చిన్న నాగులను పట్టుకొని ఉండటాన్ని చూడవచ్చు. మరియు సమీపంలో 2 కోతులు కనిపిస్తున్నాయి. అవి భయపడుతున్నాయా లేక నవ్వుతున్నాయా? అవి చాలా పెద్దవిగా ఉండాలి. బిగ్ ఫుట్ లేదా సాస్క్వాచ్ పరిమాణంలో ఉండాలి. వారు ఈ జంతువులను ఇక్కడ ఎందుకు చెక్కారు? ఈ బొమ్మల యొక్క అర్థం ఏంటి? మరియు మీరిక్కడ ఈ భయంకరమైన ముఖాన్ని కూడా చూడవచ్చు. దాని కింద 2 చిలుకలు ఒకదానితో ఒకటి ఆడుకోవడం మీరు చూడవచ్చు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ద్వారబంధంపై మీకు ఇంకా చాలా జంతువులు మరియు ఇతర ఆసక్తికరమైన వివరాలు కనిపిస్తాయి. కానీ దానికంటే కూడా వింతైనది దాని పైభాగంలో ఉన్న శిల్పమే. విశ్వ నృత్యాన్ని చేస్తున్న ఈ రూపం ఎవరిది? శివునిది. ఇక్కడ ఆయన యొక్క జుట్టు చాలా అందంగా చూపబడింది. ఇది శివుని జటాజుటానికి దాయి రూపం. మీరు భారతదేశంలో శివుణ్ణి చూసినట్లయితే ఆయన తన విశ్వ నృత్యాన్ని చేస్తున్నప్పుడు
ఆయన జటాజుటం ఆయన చుట్టూ ఎగురుతూ ఉంటుంది. కానీ శివుడి జుట్టుకు సంబంధించిన దాయి రూపం చాలా విలక్షణంగా ఉంటుంది. తాయ్ ప్రజలు వారి ఒరిజినల్ ఫ్యాషన్ భావనకు ప్రసిద్ధి చెందినవారు. కానీ పక్కపక్కనే ఉన్న శివుడు మరియు విష్ణువుల యొక్క ఈ రెండు శిల్పాలు చరిత్రకారుల సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఆధునిక చరిత్రకారుల ప్రకారం చూసుకుంటే ప్రాచీన కాలంలో ఏకీకృత హిందూ మతం అనే మతం ఉనికిలో లేదు. వారి ప్రకారం చూసుకుంటే విష్ణువు మతమైన వైష్ణవం మరియు శివుని మతమైన శైవం అనే రెండు మతాలు ఉండేవి. మరియు ఈ రెండు మతాలు తమలో తాము పోరాడుకున్నాయి. అయితే ఈ సిద్ధాంతం నిజమైతే థాయిలాండ్ లోని ఉన్న ఈ 1000 సంవత్సరాల పురాతన ఆలయంలో శివుడు మరియు విష్ణు విగ్రహాలు పక్క పక్కనే ఉండటాన్ని ఎలా చూస్తున్నాము? సో ప్రాచీన కాలంలో కూడా హిందూ మతం ఒక ఐక్య మతమని ఇది నిరూపిస్తుంది. అయితే మనం విసర్మించిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. శివుని పైన ఉన్న ఆ తోరణం ఏంటి? అది కేవలం అలంకారప్రాయమైన తోరణం మాత్రమేనా? లేదు, కింద చూడండి. అదేంటి? అవును, అది ఒక నాగరాజు. ఇక్కడ మీరు నాగరాజు తలని మరియు శివుని పైకి వెళ్తున్న నాగరాజు యొక్క శరీరాన్ని చూడవచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. అది ఒక నాగరాజు మాత్రమే కాదు, ఒకే శరీరాన్ని పంచుకుంటున్న 2 నాగరాజులు ఉన్నారు. అవును, మధ్యలో ఉన్న శరీరం ఒకటే, కానీ నిజానికి 2 తలలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 10 తలలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి చివర 5 తలలతో చూపబడింది. కానీ ఈ 2 నాగులు ఒకే శరీరాన్ని పంచుకుంటున్నాయి. మరియు మీరు దీనిని ఒక అసాధారణమైన విషయంగా భావించవచ్చు. కానీ మీరు అదే ఆలయంలో ఉన్న నాగవంతెనల గురించి నా ముందు వీడియోను చూసి ఉంటే మీరు అదే వివరాలను గమనించవచ్చు. నాగవంతెనలు 2 వేర్వేరు దిశలలో చూపే తలలను కలిగి ఉన్నప్పటికీ ఒకే శరీరాన్ని పంచుకుంటాయి. ఇది శిల్పుల కల్పన మాత్రమే అని మీరు అనుకోవచ్చు. కానీ నిజానికి చెప్పాలంటే 2 తలల పాములు నిజంగానే ఉనికిలో ఉన్నాయి. ఈ పరిస్థితిని డైజెఫాలిజం అని పిలుస్తారు. మరియు ఇది సందిగ్ధతకు, అభిజ్ఞ వైరుధ్యానికి ఒక శాస్త్రీయ చిహ్నం. ప్రతి ఒక్క తల వేర్వేరు దిశలలో కదలాలి అనుకుంటుంది, కానీ కదలకుండా అసౌకర్యం ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ ఆలయంలో చాలా రహస్య చిహ్నాలు దాగి ఉన్నాయి. మీరు నాగుపాము వెనుక భాగాన్ని చూస్తే మీకు ఈ ఎల్ ఆకారపు చిహ్నాలు కనిపిస్తాయి. ఈ ఎల్ షేప్స్ 2 తలల నాగుపాము శరీరం యొక్క ఎల్ ఆకారాన్ని సూచిస్తాయి. అండ్ మళ్ళీ ఈ తోరణం కూడా ఒక సాధారణ తోరణం లాగే కనిపిస్తుంది, కానీ దానిలో ఒక లోతైన అర్థం దాగి ఉంది. అయితే మనం విసర్మించిన మరొక వివరం కూడా ఉంది. అది పడగలున్న నాగుల శరీరం కాదు, ఆ శరీరం ఇక్కడ ఉన్న ఈ నాగుపాముకు చెందినది. మీరు ఇక్కడ ఈ తలను చూస్తున్నారు కదా, ఇది ఈ వైపున ఉన్న పడగ విప్పిన నాగాన్ని మింగేస్తుంది. మరియు ఈ నాగతల ఈ వైపున ఉన్న పడగ విప్పిన నాగాన్ని మింగేస్తుంది. శివుని పైకి వెళ్తున్న ఆ శరీరం వాస్తవానికి పడగలేని నాగుపాము యొక్క శరీరం. మళ్ళీ ఈ వివరమే ఈ ఆలయంలోని నాగవంతెనలలో కూడా కనిపిస్తుంది. మనం పైన చూసినప్పుడు ఈ పడగలున్న నాగుపాముల శరీరాలు వంతెన చుట్టుకొని ఉన్నాయని మనం అనుకుంటాము, కానీ కాదు. ఈ నాగులు ఆ పడగ ఉన్న నాగులను మింగేస్తున్నాయి. మరియు ఈ శరీరం ఈ నాగుకు చెందినది, పడగ ఉన్న వాటికి కాదు. ఫనమ్రంగ్ దేవాలయం థాయిలాండ్లోని అతిపెద్ద హిందూ దేవాలయం మాత్రమే కాదు, ఇది అత్యంత రహస్యమైనది కూడా. ఆలయ సముదాయంలో అనేక చిన్న ఆలయాలు ఉన్నాయి. వాటి లోపల మీకు చాలా పురాతన లింగాలు కనిపిస్తాయి, కానీ వాటిలో చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. ప్రధాన కట్టడంలో కూడా ఈ ఆలయంలో అనేక చీకటి గదులు ఉన్నాయి. మరియు మళ్ళీ ప్రతి చీకటి గదిలో లోపల మీకు అనేక వింతలింగాలు కనిపిస్తాయి. ఇక్కడ మీరు లింగం లేని యోని లేదా పీఠాన్ని చూడవచ్చు, ఎందుకంటే లింగం ధ్వంసం చేయబడింది. దాని మధ్యలో 4 పర్పెండిక్యులర్ లైన్స్ తో కూడిన ఒక స్క్వేర్ హోల్ ఉంది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే, కానీ ఆలయం అంతటా మనం వివిధ రకాల లింగాలను చూడవచ్చు. పురాతన నిర్మాణదారులు వివిధ రకాల పదార్థాలను ఉపయోగించి విభిన్న రకాల లింగాలతో ప్రయోగాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. 9 వేర్వేరు మూలికలతో చేసిన నవపాషాణంతో ఒక లింగాన్ని ఎలా తయారు చేశారో మరియు దానిని ఒక సంక్లిష్టమైన వడపోత వ్యవస్థతో ఎలా ఉపయోగించారో నేను మీకు నా ముందు వీడియోలో ఆల్రెడీ చూపించాను. అండ్ ఆలయ గోడలపై దీనికి సంబంధించిన అనేక శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ మీరు 2 సిద్ధులు లేదా సాధువులు మూలికలను నూరుతున్నట్లు చూడవచ్చు.
మీరు మధ్యలో రుబ్బే రాయిని చూడవచ్చు మరియు వాటి వెనుక ఒక పొదను కూడా చూడవచ్చు. ఇది ఏదో ఒక రకమైన మూలిక ఔషధమని సూచిస్తుంది. అడుగున మీరు అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తిని, అంటే వారి కోసం ఎదురు చూస్తున్న ఒక రోగిని కూడా చూడవచ్చు. ఇలాంటి శిల్పాలను మీరు మరే ఇతర ప్రాచీన దేవాలయాల్లోనూ చూడలేరు. ఈ రహస్యమైన విశేషాలు మరియు శిల్పాలు అన్నిటిని చూడగలిగే ఏకైక దేవాలయం ఇదే. సో మీకు ఎప్పుడైనా థాయిలాండ్ ను విజిట్ చేసే అవకాశం వస్తే ఫనమ్రంగ్ దేవాలయం అని పిలువబడే ఈ అద్భుతమైన ప్రదేశాన్ని తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నేను ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. త్వరలోనే మళ్ళీ కలుద్దాం. బాయ్.